ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెస్తున్నాయి. సో దీంట్లో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా పార్టీలన్నీ కూడా ప్రచారంలో బిజీగా మరి మొత్తానికి ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ మరొక అడుగు ముందుకేసిందని స్పష్టమవుతోంది. సో మైనార్టీ ఓట్ల విషయంలో ఇప్పటికే ఎంఐఎం మద్దతు తీసుకుంటున్న కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీ ఓటర్లు మాత్రమే జూబ్లీహిల్స్లో మరి కీలకమైన రోల్ పోషిస్తున్నారు కనుక ఆ మైనార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో గంపగుత్తగా పడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఆదేశాలు ఇచ్చారు. సో దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి పాటిస్తున్నారు. ఇంతకీ ఆదేశాలు ఏంటంటే మరి ఎవరైతే ఎమ్మెల్సీగా ఇప్పటికే అజారుద్దీన్ పేరును ప్రతిపాదించి గవర్నర్కు పంపించారో సో అజారుద్దీన్కి మంత్రి వర్గంలో చోటు కల్పించాలనే ఆదేశాలు మల్లికార్జున్ ఖర్గే అలాగే రాహుల్ గాంధీ దగ్గర నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు అజారుద్దీన్కి మంత్రి పదవి అంటే కేబినెట్లో బెర్తు ఖాయమైనట్టు తెలుస్తుంది. సో మొత్తానికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంలో మరి కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. అదే క్రమంలో మైనార్టీ ఓట్లు ఇటు బీఆర్ఎస్ కావచ్చు తర్వాత బీజేపీకి ఒక్క ఓటు కూడా మరి పడకుండా చూడాలనే లక్ష్యంతో వెళ్తున్నట్టుంది. సో గతంలో ఎంఐఎం ఇక్కడ పోటీ చేసింది కానీ ఈసారి కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది. నవీన్ యాదవ్ కూడా ఎంఐఎం నుంచి పోటీ చేశారు. సో గౌరవప్రదమైన ఓటు బ్యాంకును పొందగలిగారు. అందుకే నవీన్ యాదవ్ ఇటు కాంగ్రెస్ అటు ఎంఐఎం కలిస్తే మరి ఖచ్చితంగా గెలుపు సాధ్యం అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ కొంత ప్రచారంలో దూసుకెళ్తుంది. మాగంటి సతీమణి సునీతకు టికెట్ కేటాయించడంతో సో కొంత సానుభూతి పరంగా కూడా మరి 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఒకసారి టీడీపీ నుంచి గెలిచిన మాగంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మరి ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకి సంబంధించిన అంశంలో ఓటర్లతో కావచ్చు తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంత పట్టున్న నాయకుడు. సో ఆయన ఆకస్మికంగా మృతి చెందిన తర్వాత ఖచ్చితంగా ఆయన సతీమణికి టికెట్ కేటాయించడంతో సునీతకు టికెట్ కేటాయించిన తర్వాత బీఆర్ఎస్ కూడా సో ఆ దిశగా ప్రచారం చేస్తూ మరి మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆమెకు ప్రచారం చేస్తూ మొత్తానికి ఎలాగైనా సిట్టింగ్ సీటు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతోనే వాళ్ళు ప్రచారం కొనసాగిస్తున్నారు. సో కానీ ప్రభుత్వంలో ఉన్న మరి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కనుక ఈ అంశంలో ఖచ్చితంగా మరొకసారి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంపాక్ట్ ఉంటుంది కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక మరి ఖచ్చితంగా విజయం సాధిస్తేనే రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ప్రచారం చేసుకోవడం కావచ్చు ప్రతిపక్షాలను మరి ఖచ్చితంగా ఏదైతే డిఫెన్స్ చేయడం కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ కూడా మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా మరి ఆ ఇంపాక్ట్ ఉంటుంది కనుక కాంగ్రెస్ మరొక అడుగు ముందుకేసి మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. రేపే మహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించి మరి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కూడా తెలుస్తోంది. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు వంశ తిలక్ డాక్టర్ గారు. సో ఆయన కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎమ్మెల్యే. సో మొత్తానికి మరిక తాటికాయల జయరాం గారు కూడా ఉన్నారు డాక్టర్. ఆయన కూడా పొలిటికల్ అనలిస్టు. ముందుగా తాటికాయల జయరాం గారితో మాట్లాడదాం. జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి. జయరాం గారు చెప్పండి. డాక్టర్ వంశ తిలక్ గారు ఉన్నారు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో 3rd పొజిషన్కే పరిమితం అయిపోతుందని ప్రచారం జరుగుతోంది. మరొక వైపు మరి పాదయాత్రలు చేస్తున్నారు. ఓవరాల్గా 52 స్థానాల్లో ఒకేసారి ఇంటింటికి బీజేపీ నినాదంతో ప్రచారం చేస్తున్నారు. సో మొత్తానికి బీజేపీ కూడా తీవ్రంగా జూబ్లీహిల్స్లో పోటీ పడాలని చూస్తోంది. ఇదే అంశంలో మరిక తాజాగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? మైనార్టీ ఓట్లే లక్ష్యంగా ఈ మంత్రి పదవి కేటాయించారనుకోవచ్చా? మీకు ప్యానెల్లో ఉన్న వంశాన్నకు ప్లస్ రానున్న మిత్రులకు నమస్కారాలు. ఇక్కడ మనము 2 విషయాలను గమనించాలి. ఒకటి వచ్చేసేమో ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్లో ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ ఎత్తుగడలు. మరొకటి వచ్చేసేమో ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే పరిస్థితులు. ఈ 2 అంశాలను గమనిస్తే తప్ప మీ ఇంట్రోకు న్యాయం చేయకూడదు. నెంబర్ 1 ఇక్కడ ఉండే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లోపల రాజకీయ పార్టీ లోపల బీఆర్ఎస్ డెఫినెట్గా అది వాళ్ళ సిట్టింగ్ సీట్. అందులో ఆయన అనుకోని పరిస్థితి లోపల చనిపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం అయినా కూడా సో సర్వసాధారణంగా రాజ్యాంగబద్ధంగా దానికి ఎలక్షన్ కండక్ట్ చేయాల్సింది ఆ నేపథ్యంలో జరుగుతుంటుంది. సో ఈ అంశం లోపల బీఆర్ఎస్ ఏంటంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫెయిల్యూర్స్ ఏదైతే మన కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉందో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ని వాళ్ళు ఒక వెపన్గా మార్చుకొని
అంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజల లోపల ఉండే ఫెయిల్యూర్స్ కానీ, మరి ముఖ్యంగా ఇంకొకటి పెద్ద నష్టం ఎక్కడ జరుగుతుందంటే కాంగ్రెస్ హైడ్రా హైడ్రా విషయం లోపల జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్, ఇంకా ఈ అరిస్టోక్రాటిక్ పీపుల్ ఉండే ఏరియాస్ గమనించినట్లయితే అత్యున్నతమైన కుటుంబాల్లో కానీ, ఆఫీసర్స్ కానీ, లేకపోతే రాజకీయ నాయకులది కానీ ఎవరిది కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా టచ్ చేయలేదు రంగనాథ్. కానీ నిరుపేదల ఇళ్లలోకి వెళ్ళేసి వాళ్ళ అన్నాన్ని కూడా బయటపడేస్తే ఆ అన్నం ముద్దను కూడా మనం గమనించాం టీవీలలో. సో ఏ మాత్రం కనికరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఒక రియల్టర్ ముసుగు లోపల చేసిన దందా లాగానే కనిపిస్తూ ప్రజల లోపల విపరీతమైన ఆగ్రహ ఆవేశాలతోని ఇప్పుడు ఈ పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు వచ్చేసి 1,25,000 ఉంటే ఒక 30,000, 25,000-30,000 వచ్చేసి ఉన్నతమైన కుటుంబాల నుంచి ఉన్నాయి అనుకుందాం. రిమైనింగ్ అంతా పేదవాళ్ళే కదా. ఈ పేదవాళ్ళంతా ఎవరు నాయన అంటే ఇదే అత్యున్నతమైన కుటుంబాలలోకి వెళ్ళేసి పాకి పని చేసేవాళ్ళు, అన్నం వండేవాళ్ళు, వాచ్మెన్స్, వీళ్ళల్లో పనిచేసే వాళ్ళు నిత్యం వీళ్ళ కుటుంబాలతోని మమేకమై ఆ కుటుంబాల దగ్గర పనిచేసుకునే కూలీలు. కానీ భారతదేశం ఉన్న రాజ్యాంగం ఉన్న గొప్పతనం ఏంటంటే మహాత్ముడు అంబేద్కర్ గారు రాసిన దానికి ఇప్పుడు ఆ కూలీల దగ్గర పోయి వీళ్ళు మోకరిల్లటం, అయ్యా ఓట్లు వేయండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని అడుక్కునే పరిస్థితి ఆ మహోన్నతమైన వ్యక్తి క్రియేట్ చేయడం, అది గొప్పతనం. అంటే బల్బుతోని అహంకారంతో 5 ఏళ్ళు నెత్తినెక్కిన వీళ్ళు ఈ రోజు ఏ మేరకు వచ్చిందంటే అధికార పార్టీకి ఇది గెలవకపోతే సో అధికారమే పోతుంది అనే స్థితికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రేవంత్ రెడ్డికి క్లాసులు. ఇక్కడ హీరో లాగా తిరుగుతున్న రేవంత్ రెడ్డి అక్కడ కేసీ వేణుగోపాల్ ముందు మోకరిల్లి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. అంటే ఇక్కడ తెలంగాణలోనేమో నవాబులు, ఢిల్లీకి పోతేనేమో బేకార్లు. ఆ విధంగా కూర్చొని అక్కడ మోకరిల్లు మాట్లాడేది గూగుల్లో ఫోటోలు ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. అంటే ఇది ఇంత స్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నిరుపేదల ఓట్ల కోసము వెంటాడే వీళ్ళు ఆ నిరుపేద కుటుంబాలనే దెబ్బగొట్టే పరిస్థితికి వచ్చిందంటే రేపు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారని చెప్పేసి ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ నిలదీయడానికి ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే, ఇంకెవరు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీనే ఛాన్స్ తీసుకుంది. అంటే ఇది కూడా ఎక్కడి నుంచి నష్టం జరుగుతుంది అంటే మీకు ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళేమో అధికారంలో ఉన్నారు, స్వతహాగా కాంగ్రెస్ లో పుట్టిన ఇప్పుడు మా డాక్టర్ శివకుమార్ గారు కావచ్చు, అనేక మంది కాంగ్రెస్ లో పుట్టి పెద్ద పెరిగి జీవిత కాలాన్ని అక్కడే గడిపిన వ్యక్తులు వచ్చేసేమో ఈరోజు ప్రజల కోసం దగ్గరగా ఉన్నారు, పదవులకు దూరంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇక బీజేపీ పరిస్థితి వస్తే బీజేపీ అక్కడ ముస్లిం ఓట్లు క్లియర్ గా 1,25,000 ఓట్లు. మరి దాన్ని ఎటు కనుక పడగలిగితే అక్కడ గెలుపు అనేది ఉంటుంది. మరి ఆ బీజేపీ ఆ ఓట్లను సాధించుకునే విధానం ఏమైనా ఉన్నదా, నిజంగా కనుక అంత కార్యాచరణ ఉన్నదా, ఆ పరిస్థితిలోకి వచ్చిందా అనేది ఇక్కడ $1,000,000 ప్రశ్న. అంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం తేటతెల్లం కనుక చూసినట్టు అయితే గెలుపు మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్తుంది అంటే సునాయాసంగా కేక్ వాక్ లాగా బీఆర్ఎస్ చేతిలోకి పోతుంది. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది మరి అంటే ఈరోజు ఇన్ని రోజులు చేసిన పాలకు రెఫరెండంగా తీసుకున్నట్టు అయితే ఒక చేతగాని అసమర్థత పాలన అన్నట్టుగా వీళ్ళే చెప్తున్నారు. ప్రజల దురదృష్టమో అదృష్టమో కానీ ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చేసి ఏ జూబ్లీహిల్స్ పేదలను వెనకాల పడ్డాడో ఆ జూబ్లీహిల్స్ పేదలనే టార్గెట్ గా అనేక అంశాల లోపల రేవంత్ అధ్యయనం చేస్తున్నారు. అల్లుడి కోసం వచ్చేసి ఫార్మాసిటికల్ కంపెనీ తన కాన్స్టిట్యుయెన్సీ లో పెట్టేసి నానా హంగామా చేసిండు. నిన్నగాక మొన్న మన కొండ సురేఖ విషయానికి వచ్చేస్తే కొండ సురేఖను అరెస్ట్ చెయ్యాలి అనేది ఆమె సుమంత్ర అరెస్ట్ చేయాలి అనే దానికి వచ్చేస్తే